బ్రేకింగ్ న్యూస్. ఏపీలో ఉత్కంఠ రేపుతున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతోంది. ఒంటిమిట్ట కౌంటింగ్కు 2 రౌండ్లలో 20 టేబుల్స్ ఏర్పాటు చేయగా పులివెందుల కౌంటింగ్కు ఒక్కో రౌండ్లో 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు 1000 ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక రౌండ్లో లెక్కింపు పూర్తి కానుంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 3 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు వేరువేరుగా లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇటు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్టమైన బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లను చేశారు. మరోవైపు ఎన్నికల కౌంటింగ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పులివెందుల ఎన్నికను మళ్లీ నిర్వహించాలని ఈసీని కోరారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. మరోవైపు నిన్న జరిగిన రీపోలింగ్ను కూడా బైకాట్ చేసింది వైసీపీ. జెడ్పీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో ఉత్కంఠ రేపుతున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక పులివెందుల విషయానికి వస్తే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నిన్న రీపోలింగ్ జరిగింది. 2 బూతులలో ఆ రీపోలింగ్ని వైసీపీ బైకాట్ చేసింది. అలాగే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియను కూడా వైసీపీ బైకాట్ చేస్తోంది. సో దీంతో అంటే ఎన్నిక ఏకపక్షంగా జరిగింది అంటూ వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాబోతున్నటువంటి ఫలితం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉత్కంఠ అయితే రేపుతోంది. ప్రధానంగా పులివెందులలో ఎటువంటి రిజల్ట్ రాబోతున్నటువంటి ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. ఎస్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మనకు లైవ్లో ఉన్నారు. అక్కడి నుంచి ఎస్ గణేష్, ఇక కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగే అవకాశం ఉంది? ఓ పక్క వైసీపీ టోటల్గా దాన్ని బైకాట్ చేసింది, నిన్న రీపోలింగ్ని బైకాట్ చేసింది, ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియను బైకాట్ చేసింది. అంటే వైసీపీ తరపున ఎవరు అక్కడికి రారా? ఏజెంట్స్ కానీ ఎవరు కానీ రాలేదా? వచ్చే ఆస్కారం లేదా? మళ్ళీ ఏమన్నా పునరాలోచించుకున్నటువంటి అవకాశం కనిపిస్తుందా వైసీపీ? ఎస్ రాజేష్, మరికొద్ది సేపట్లోనే ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బాక్సెస్ నుంచి బద్దలు కొట్టుకొని బై ఎలక్షన్ సంబంధించిన పోలింగ్ అనేది మనకి బయటికి రాబోతుంది. రిజల్టు అంటే టోటల్గా మనం చాలా వరకు ఒక జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి రిజల్ట్ ఎక్కడ చూడం. ఎందుకంటే ఒక అసెంబ్లీ స్థాయి ఎన్నికల్లోనే మాత్రమే ఇటువంటి రిజల్ట్ చూస్తాం, ఇటువంటి ఇదంతా చూస్తాం. కానీ ఇప్పుడు టోటల్గా మనం చూసుకుంటే ఒక చిన్న జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి బై ఎలక్షన్ ఉత్కంఠగా జరిగింది. దాదాపు 2 చోట్ల కూడా దాదాపు ఒక 1400 మంది పోలీసులు దీన్ని పహారా కాసే పరిస్థితి వచ్చింది. మరోవైపు రీపోలింగ్ జరిగింది. ఇంత హడావిడి జరుగుతున్న ఈ ఎలక్షన్ సంబంధించి మరికొద్ది సేపట్లోనే మనకి ఇక్కడ నుంచి రిజల్ట్ రాబోతుంది. ఒక్కసారి మనం ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రం ఉందో కౌంటింగ్ కేంద్రం వద్ద మనం ఉండే ఆ పరిస్థితిని ఒకసారి చూడొచ్చు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సెంటర్, ఇది ఉర్దూ అకాడమీ. ఇది ఈ ఉర్దూ అకాడమీకి సంబంధించిన ఇందులో పటిష్టమైన బందోబస్తు మధ్య దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా ముందుగా భద్రతను మనం తీసుకుంటే టోటల్గా
కడప దాంట్లో కడపకు సంబంధించి అంటే రెండు పులివెందుల మరోవైపు ఒంటిమిట్టకు సంబంధించిన రెండు బాక్సులు కూడా నిన్న తరలించారు. అంటే మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత ఆ రాత్రికే కొన్ని బాక్సులు తరలిపోయినాయి. తర్వాత పోలింగ్ జరిగింది కాబట్టి రీపోలింగ్ సంబంధించి కూడా నిన్న రాత్రి చేరుకున్నాయి. వీటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. మరోవైపు కడపలోన దీన్ని తీసుకొచ్చి కౌంటింగ్ చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలో దాదాపు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీకి పరిసరాలు టోటల్గా ఎక్కడ చూసినా సరే 3 అంచెల భద్రత, ఇటువైపు రాకపోకలు పూర్తిగా నిషేధించారు. అంటే చుట్టూ కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం 144 సెక్షన్ సాధారణంగా అమలవుతుంది, కానీ ఒక కర్ఫ్యూ వాతావరణం అనేది ఇక్కడ కొనసాగుతుంది. ఇది కౌంటింగు లోపలికి వెళ్తే లోపల కూడా దాదాపు 10 టేబుళ్ళు, అంటే టోటల్గా మనం ఓటింగ్ని తీసుకుంటే పులివెందులకు సంబంధించి 76.44% నమోదైనట్లుగా ముందు అధికారులు ప్రకటించారు. ఇది ఏదైతే రీపోలింగ్ జరిగిందో దీని తర్వాత కొంత శాతం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం టోటల్గా 10,601 ఓట్లకు గాను దాదాపు 8,000కు పైగా ఓట్లు ఇక్కడ నమోదయ్యాయి. మరోవైపు మనం ఒంటిమిట్టలో తీసుకుంటే దాదాపు 84.5 రికార్డు స్థాయిలో ఇక్కడ ఒంటిమిట్టలో మనకి ఈ బైపోల్లోన మనకి రికార్డు స్థాయి ఓటింగ్ అనేది నమోదైంది. దాదాపుగా 24,606 ఓట్లలో టోటల్గా 20,671 ఓట్లు నమోదయ్యాయి. అంటే దాదాపుగా 84.5% ఓట్లు ఇక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగిన ఇక్కడ రీపోలింగ్కు అవకాశం లేకుండానే ఎన్నికల అధికారులు దాన్ని పరిశీలించారు. టోటల్గా మనం చూసుకుంటే ఈ 2 చోట్ల కూడా ఇప్పుడు జరుగుతున్నది 10 టేబుల్ పైన మొత్తం మనకి లోపల ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందో 10 టేబుల్లో జరుగుతుంది. అందుకనే మనకి ఏదైతే పులివెందులకు సంబంధించి ఒక్క రౌండ్లోనే దాదాపుగా ఈ గణేష్ నిన్న పులివెందులలో జరిగినటువంటి 2 బూతుల్లో వైసీపీ బైకాట్ చేసింది. వైసీపీ బైకాట్ చేసిందంటే నేరుగా వైసీపీకి ఓట్లేసే వాళ్ళు, అంటే నేరుగా వైసీపీ కార్యకర్తలుగా ఉండేవాళ్ళు, వైసీపీకి మాత్రమే ఓట్లు వేసేవాళ్ళు ఎవరిని అక్కడికి వెళ్ళలేదా? ఎందుకంటే ఓటింగ్ నిన్న బహిష్కరించింది కాబట్టి కంపల్సరీ వైసీపీ కార్యకర్తలు వైసీపీకే ఓటు వేస్తారనుకున్న వాళ్ళు ఎవరు నిన్న పోలింగ్ కేంద్రానికి వెళ్ళలేదా? చూడండి, మీరు చెప్తున్న దాని ప్రకారం 76.44% గతం అంటే ఇంతకు ముందు ప్రకటించి ఉన్నారు. బట్ నిన్న జరిగినటువంటి రీపోలింగ్లో కొంత మందకొడిగా సాగిందని చెప్తున్నారు. సో దాంతో ఆ ఓవరాల్ పర్సంటేజ్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉందనేది. అంటే వైసీపీకి నేరుగా ఓటు వేసేవాళ్ళని ఎవరు వెళ్ళలేదు, అక్కడికి పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేదని సమాచారం ఉందా? లేదు, ఎందుకంటే చేరుకున్నారనే సమాచారం మనం చెప్పచ్చు. ఎందుకంటే రీపోలింగ్ జరిగిన తర్వాత మనం పోలింగ్కి రీపోలింగ్ మధ్య ఒక చిన్న వ్యత్యాసం గమనించాలి. ఎందుకంటే పోల్ అయినప్పుడు సాధారణంగా మనకి ఈ చూపుడు వేలికి చాలామందికి ఒక ఇంకు మార్క్ అనేది పెడతారు. సాధారణంగా మనకు ముందు రోజు జరిగినప్పుడు బైపోల్లోనే అందరికీ దీని మీద పెట్టారు. ఎప్పుడైతే రీపోల్ అన్నారు, అటు 3 కావచ్చు 14 కావచ్చు 2 బూతుల్లో కూడా రీపోలింగ్ ఎప్పుడైతే పెట్టారో 2 ప్రాంతాల్లోన, కొత్తపేటతో పాటు మిగతా ప్రాంతాల్లోన ఈ రెండోసారి వచ్చిన వాళ్ళకి మనకి ఈ 2వ వేలు చొక్క పైన పెట్టారు. అంటే ఈ 2,000 ఫస్ట్ దానికి వచ్చినప్పుడు పోలింగ్లోనే దీనికి పెట్టారు, మళ్ళీ రీపోలింగ్ జరిగేటప్పుడు 2వ వేలుకి పెట్టారు. అంటే ఇలా 2 వేళ్ళకి పెట్టిన వాళ్ళు చాలామంది కనిపించారు. ఇలా కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు, అంటే కేవలం ఈ వేలికి మాత్రమే పెట్టిన వాళ్ళంటే వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళని మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 సార్లు వచ్చి ఉంటే పోలింగ్కి రీపోలింగ్కి వచ్చి ఉంటే 2 వేలకి మనకి చొక్కు ఉండేది. అందుకని నిన్న మనం చాలా వరకు గమనించిన దాంట్లో మన విజువల్స్లో కూడా మనం చూపించాం. మనం ఒక చొక్కు మాత్రమే ఉందంటే వాళ్ళు ముందు రోజు రాకుండా తర్వాత రోజు వచ్చిన వాళ్ళు అయిన ఉంటారు. అందుకని అది పార్టీలతో సంబంధం లేకుండా కొత్త వాళ్ళు వచ్చి వేశారనేది. కానీ చాలా చోట్ల ఈ 2 చోట్ల కూడా 3, 14 ఆ బూతులు ఏదైతే ఉందో దాదాపు ఒక చోట 65 నుంచి 70% పోలింగ్ నమోదైతే, రెండో చోట దాదాపు 55 నుంచి 60% పోలింగ్ అయింది. అంటే అక్కడ ఉండే ఓట్లు 1273 ఒక చోట అయితే 492 ఓట్లు ఒక చోట ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా సగానికి పైగా ఓట్లు పోలేయని మనం 2 బూతుల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు వైసీపీకి సంబంధించిన ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన చాలా స్ట్రాంగ్ దీన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరిగినాయి, మేము దీన్ని బహిష్కరిస్తున్నాం రీపోల్ అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ టోటల్గా చెప్తున్నది మొత్తం 15 ఉన్నాయి. ఎందుకంటే పులివెందుల్లో 15 బూతులు ఉంటే 15 బూతుల్లో కూడా రీపోలింగ్ జరగాల్సిన అవసరం ఉందనేది వైసీపీ స్ట్రాంగ్గా డిమాండ్ చేసింది. అయితే ఎన్నికల కమిషన్ దీన్ని వెబ్ కాస్టింగ్ కావచ్చు, లేకపోతే మిగతా అధికారుల సూచనలు కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు, వచ్చిన ఫిర్యాదులు కావచ్చు, టోటల్గా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం 2 చోట్ల 3, 14 ఏదైతే ఉన్నాయి ఈ 2 చోట్ల మాత్రమే రీపోలింగ్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించింది. అయితే దాన్ని మేము చేసిన డిమాండ్ ఉత్కంఠ రేపుతుందో ఆ ఫలితం పులివెందుల ఫలితం వచ్చేది ఒక రౌండ్ మాత్రమే. సో ఓట్లు కూడా ఒక 8,000 చిల్లరేమో పడి ఉంటాయి. సో మరి ఒక రౌండ్ అంటే దాదాపు ఎంతసేపు సమయంలోకి వచ్చే అవకాశం ఉంది? రిజల్ట్ ఒక 10:30, 11 గంటల లోపు తెలిసే అవకాశం ఉంటుందా? 10 టేబుళ్ళు కాబట్టి
10 టేబుల్ మన ఎన్నికల ప్రక్రియ తీసుకుంటే ఫస్ట్గా ఈ ఏదైతే బ్యాలెట్ ఉన్నదో బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత వీటిని కట్టలు కట్టే ప్రక్రియ ఉంటుంది. కట్టలు కట్టిన తర్వాత వీటిని ఒక డ్రమ్ములు వేసి మిక్స్ చేసే ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాంతం నుంచి అంటే ఏ బూత్ నుంచి వచ్చింది అనేది ఒక ఐడెంటిఫికేషన్ లేకుండా వాటి కట్టలన్నింటినీ చేస్తారు. ఈ 10 టేబుల్ ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి టేబుల్ మధ్య ఒక 1000 అనేది ఓట్లు వేసుకెళ్తారు. అందుకని ఈ 10 టేబుల్ ఉన్నాయి కాబట్టి దాదాపు 8000 ఓట్లకి ఒకే ఒక్క రౌండ్లున్న పూర్తి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఒంటిమిట్టకి సంబంధించి దాదాపు 24,000కు పైగా ఓట్లు ఉంటే ఇందులో 20,000కు పైగా ఓట్లు నమోదయ్యాయి కాబట్టి దాదాపు 85% అక్కడ పోలింగ్ వచ్చింది. కాబట్టి దీంట్లో 2 టేబుల్స్ అంటే 10 టేబుల్ చొప్పున వేసిన 2 టేబుల్కి సంబంధించి ఇందులో కౌంటింగ్ మనకి జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అందుకని దాదాపుగా 12 గంటల లోపల అంటే 10:30-11 గంటల లోపలన మనకి పులివెందుల రిజల్ట్ వస్తే 12 గంటల లోపలన మనకి ఒంటిమిట్టకి సంబంధించిన రిజల్ట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దాదాపు 100 మంది సిబ్బంది లోపల చేస్తున్నారు. కాకపోతే మనకి ఇక్కడ ఏజెంట్కి సంబంధించి చీఫ్ ఏజెంట్లకు సంబంధించి వైసీపీ బహిష్కరించింది కాబట్టి ఒక్కరు కూడా ఏజెంట్ కానీ చీఫ్ ఏజెంట్ కానీ వాళ్ళ తరపున ఎక్కడ హాజరు కాలేదు. కేవలం ఏదైతే ఇండిపెండెంట్లు కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు, లేకపోతే కూటమిగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన ఎవరికైతే వాళ్ళు ఏజెంట్లకి పాసులు ఇచ్చారో వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళగలిగారు. రైట్, థ్యాంక్ యూ గణేష్. ఇక మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ ఒంటిమిట్ట అలాగే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో ఒక రౌండ్లో పులివెందుల రిజల్ట్ రాబోతుంది, 2 రౌండ్లలో ఒంటిమిట్ట రిజల్ట్ రాబోతుంది. కానీ ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియను కూడా వైసీపీ బహిష్కరించింది. వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్స్ కానీ ఇంకా ఎవరు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియకు హాజరు కాలేదు అని మా అసోసియేట్ ఇన్పుట్ గణేష్ మనకు అందిస్తున్నటువంటి